నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మొగలి ఘాటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 2 లారీలు బస్సు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి, 33 మందికి తీవ్ర గాయాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా వృషభ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన గణనాథుడు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగలి ఘాట్ వద్ద బస్సు లారీలు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 8 మంది మరణించారు, మరో 30 మంది గాయపడ్డారు. ముందుగా ఒక లారీని ఢీకొన్న బస్సు వెంటనే మరో లారీని ఢీకొట్టింది. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు ఎస్పీ మణికంఠ పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం అంబులెన్స్ ద్వారా గాయపడ్డ వ్యక్తులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశించారు. అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొగలి ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, అలాగే మృతి చెందిన వారికి సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రమాద ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సరే సార్ వెళ్ళండి. కన్ఫర్మ్ చేసి మనం మాట్లాడుకోవాలి. అడ్డం ఉండేవాళ్ళు ఎండ దూరంగా పంపించాలా, నువ్వే అడ్డంగా పోతావు ఎట్లా? తీసుకొని కమాండ్ కంట్రోల్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశాము. లోకల్
వాళ్ళకు కూడా మేము ఎవరైతే ఉన్నారో 25 మంది క్షేమంగా ఉన్న వాళ్ళు వాళ్ళ నెంబర్స్ అండ్ రిఫర్ చేసిన వాళ్ళ నెంబర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ నెక్స్ట్ వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఇచ్చాము. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమైనా సరే డీటెయిల్స్ కావాలంటే ఇమీడియట్గా 4 నెంబర్స్ మేము ఇవ్వడం జరిగింది. పత్రికా ప్రకటనలో అవన్నీ చూడాలి. కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం గణనాథుడు వృషభ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ముందుగా స్వామివారికి ఆస్థాన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం స్వామివారిని వృషభ వాహనంపై కొలువు తీర్చి కాణిపాకంలోని పురవీధులలో ఊరేగిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు నగరంలోని గాయత్రి నగర్లో వెలిసిన ఓం శక్తి అమ్మవారి ఆలయంలో ఓం శక్తి అమ్మవారి వార్షిక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వార్షిక మహోత్సవ కలశ దీప యాగ వేల్వి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేల్ మర్వత్తూరు ఆదిపరాశక్తి సిద్ధుల పీఠం చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు సరిత శంకర్ బాబు మాట్లాడుతూ మేల్ మర్వత్తూరు ఆదిపరాశక్తి సిద్ధుల పీఠం పీఠాధిపతులు శ్రీ 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 బంగారు అడిగలారు ఆశీస్సులతో చిత్తూరు నగరంలోని గాయత్రి నగర్లో వెలిసిన ఓంశక్తి దేవాలయంలో నేడు వేద మంత్రోచ్చరణ నడుమ అమ్మవారికి కలశ దీప యాగ వేల్వి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని, ఈ యాగం ద్వారా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండడంతో పాటు సకాలంలో వర్షాలు కురుస్తాయని, అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు కూడా కలుగుతారని నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం పూజాది కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అర్బన్ కమిటీ ఉపాధ్యక్షుడు ఆర్ముగం, సెక్రటరీ గిరిజ, సభ్యులు బాల నాగయ్య, రాజా, వెంకటేష్, వినాయక రాఘవన్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 ఓం
శ్రీ బంగారెడ్డి వారి ఆశీర్వాదంతో ఈరోజు చిత్తూరు జిల్లాలో గాయత్రి మండలంలో కలశ యాగ అభివృద్ధి జరుగుతున్నది. రిజిస్ట్రేషన్ నెంబర్ సీఎల్ఐ 25 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నిర్మించబడి ఈ సంవత్సర వార్షిక ఉత్సవం కాబట్టి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ యాగ పూజ జరుగుతున్నది. ఈ యాగ పూజలో పాల్గొనేందుకు ప్రజలందరూ కూడా ఉత్సాహం చూపించి బాగా అందరూ కూడా వచ్చారు. ఈ యాగ పూజలో ఫలితం ఏమంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతుంది, బిడ్డలు లేని వాళ్ళకు బిడ్డ కలుగుతుంది. అలాగే సకాలంలో వర్షాలు కురిసి ఈ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి చిత్తూరు జిల్లాలో అదేవిధంగా 200 పైగా మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలోనూ సంవత్సరం వార్షికోత్సవం ఈ విధంగా కలశ యాగ వెళ్ళిపోతారు. అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అందరూ కూడా పాల్గొని అమ్మవారి లక్షలందరికీ భక్తులందరికీ కలగాలని కోరుకుంటూ ఈ నెల 15వ తేదీన చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లిలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ప్రారంభిస్తున్నట్లు ఆ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,67,000 మంది ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. లాభాపేక్ష లేకుండా సామాజిక దృక్పథంతో ఈ బ్యాంకును ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ బ్యాంకు ద్వారా చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార రుణాలు, చిల్లర తోపు బండ్లు, వృత్తి నైపుణ్యం కలిగిన వారికి రుణాలు అందిస్తామన్నారు. 1916లో ఈ బ్యాంకు ప్రారంభించామన్నారు. 109 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంకుకు ఉభయ రాష్ట్రాలలో 52 శాఖలు ఉన్నాయన్నారు. సహకార స్ఫూర్తితో సమాజ శ్రేయస్సుకై ఈ బ్రాంచ్ చిత్తూరులో ప్రారంభిస్తున్నామన్నారు. ఖాతాదారులు, సభ్యులు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జేవి సత్యనారాయణమూర్తి, పాణ్యం నారాయణ స్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచల్ల రామకృష్ణరావు, జోనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, కార్యనిర్వహణ అధికారి ఇన్ఛార్జ్ వరలక్ష్మి, బ్రాంచ్ మేనేజర్ రామ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. సహకార వ్యవస్థల గురించి ప్రభుత్వాలు కూడా చాలా ఎక్కువ మాటలు చెప్తా ఉన్నాయి. ఆచరణకు వచ్చేసరికి దానికి తగినటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇవాళ కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను పెట్టారు. ప్రధానమంత్రి మోడీ గారి తర్వాత అత్యంత శక్తిమంతులకు చెప్పబడినటువంటి అమిత్ షా గారు హోంమంత్రిగా ఉంటే ఆయనకి సహకార శాఖను కూడా అప్పచెప్పారు. ఆయన ఈ దేశంలో ప్రతి పట్టణంలోనూ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండాలని వారు లక్ష్యంగా పెట్టుకుంటున్నట్టుగా ప్రకటిస్తాము. కానీ ఆచరణ దానికి భిన్నంగా కనపడతాం. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ వారు ఉన్న బ్యాంకుల యొక్క లైసెన్స్లే రద్దు చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. ఇట్లాంటి నేపథ్యంలో కూడా మరి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఒక సామాజిక దృక్పథంతో సామాన్య ప్రజలు లక్ష్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహించబడేటువంటి జరుగుతాం. ఈ బ్యాంకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చైర్మన్తో సహా ఏ ఒక్క సభ్యుడు 2 లక్షల రూపాయల నుంచి షేర్ ధనం కలిగి ఉండడానికి ఈ బ్యాంకులో అవకాశం ఉంది. కొన్ని బ్యాంకుల్లో ఉంటారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టగలిగినటువంటి వారు ఉన్నారు. ఈ బ్యాంకులో కూడా అనుమతిస్తే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైనటువంటి వారు ఉన్నారు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ యొక్క నియమ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఈ బ్యాంకుకు ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి 370 కోట్ల రూపాయల షేర్ ధనంలో 5% కలిగి ఉండొచ్చు. అంటే 17-18 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి కలిగి ఉండటానికి అవకాశం ఉంది. కానీ ఈ బ్యాంకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే అనుమతిస్తాం. ఇంక్లూడింగ్ చైర్మన్ 2 లక్షల రూపాయలు మాత్రమే షేర్ ధనం కలిగి ఉన్నారు. పీపుల్స్ డెమోక్రసీ పత్రిక ఎడిటర్గా, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటు అని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ వరదరాజులు అన్నారు. చిత్తూరు నగరం గాంధీ విగ్రహం వద్ద కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి జర్నలిస్టులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా కన్వీనర్ వరదరాజులు మాట్లాడుతూ కమ్యూనిస్టు భావజాలంతో భారతదేశ అభివృద్ధికి కామ్రేడ్ సీతారాం ఏచూరి సేవలు అందించారని తెలిపారు. రచయితగా, పత్రికా ఎడిటర్గా, రాజకీయవేత్తగా, కమ్యూనిస్టు యోధుడుగా సీతారాం ఏచూరి బహుముఖ ప్రజ్ఞశాలి అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనలో జర్నలిస్టులు పునరాంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కో కన్వీనర్ జయప్రకాష్, సీనియర్ జర్నలిస్టులు జయరాజ్, వీర రాఘవ నాయుడు, ఉమాశంకర్, బాలసుబ్రహ్మణ్యం, నాగరాజు, తులసిరామరెడ్డి, మురళి, ధరణిధరన్, రాజేంద్ర నాయుడు, కృపానందరెడ్డి, కేశవులు, సత్యం ప్రసాద్, జయచంద్ర, యాదవేందర్ రెడ్డి, దినేష్ కుమార్, ప్రకాష్, సురేంద్ర రెడ్డి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. లోటు ఒక తెలుగువాడిగా దేశ ఖ్యాతిని కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తృతం చేసిన సీతారాం ఏచూరి గారు మనందరికీ ఆదర్శప్రాయం. ఆయనను మనము ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా మన విప్లవ భావాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేదాన్ని మనందరం కూడా చూడాలి. సీతారాం ఏచూరి గారు ఒక వామపక్ష నాయకుడిగానే కాకుండా ఒక పత్రిక ఎడిటర్గా కూడా పీపుల్స్ డెమోక్రసీ అనే పత్రిక నడిపారు. ఆ విధంగా కూడా ఏచూరి గారు మనందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనను మనమందరం గుర్తుంచుకొని మనమందరం కూడా ఆయన అడుగుజాడలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్ మరియు 21వ శతాబ్దపు యోగ్యతపై ఇటీవల పోకడలపై శుక్రవారం విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు వారు ఒకరోజు వర్క్షాప్ ని నిర్వహించారు. విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గోపి ప్రారంభోత్సవ వేడుకను ప్రారంభించారు. మరియు విద్యార్థుల అకాడమిక్ ఎదుగుదలకు మరియు వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వివరించారు. విజయం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అకాడమిక్ డైరెక్టర్ శైలజ తేజోమూర్తి సంస్థ అందించే కమ్యూనికేషన్స్ మరియు సౌకర్యాల ఆవశ్యకతను తెలియజేశారు. అపోలో యూనివర్సిటీ చిత్తూరులోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిరోజ్ బేగం యొక్క ప్రొఫైల్తో సెషన్ ప్రారంభించారు. వివిధ సంస్థలకు చెందిన ఫ్యాకల్టీలు, రీసెర్చ్ స్కాలర్లు మరియు విద్యార్థులు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడల్లో వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ తేజోమూర్తి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. అక్టోబర్ 8న గరుడ సేవ రోజున అదనపు పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని విజిలెన్స్ అధికారులను ఈవో ఆదేశించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు మరియు 4 చక్ర వాహనాలు కలిపి దాదాపు 11,000 వాహనాలను పార్క్ చేయడానికి సరిపోతుందన్నారు. అదనపు పార్కింగ్ ప్రాంతాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీ, అదనపు లగేజీ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఈవో ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ పనుల పురోగతి, రవాణా, వసతి, నీరు, అన్నప్రసాదాల పంపిణీ, సరిపడా శ్రీవారి సేవకుల ఏర్పాటు, ఉద్యానవన విభాగం అలంకరణలో తగినన్ని లడ్డూల నిల్వ, ఉత్తమ కళా బృందాల ఎంపిక, అదనపు మరుగుదొడ్లు తదితర అంశాలపై ఈవో సమీక్షించారు. అంతకుముందు లడ్డూ కాంప్లెక్స్, పోర్టును సంబంధిత అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు.
అట్నుంచే వస్తారు సార్, అట్నుంచి అవును ఇది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.